బనీన్ల మీద రక్తపు మరకల, చుక్కల మరకల వంటి మరకలు చెమటలో ఉంటాయి. చెమట ఆరిపోతాయి గుడ్డ మీద. ఇది సిలీనియం వాణి చెమట. కాన్సిక్వెన్సెస్ ఏమిటి? మగవాడైతే నపుంసకత్వము, కంప్లీట్ ఇంపార్టెన్సీ విత్ హారిబుల్ పెయిన్ ఇన్ ది లైన్స్. నడుంలో విపరీతమైన నొప్పి, మ్యాస్కులన్ టెండెన్సీ, పొటెన్సీ తగ్గిపోతుంది. అండ్ హారిబుల్ అగ్రవేషన్స్ ఆఫ్ ది లంబెగో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్యామిలీ లైఫ్. దాంపత్యము జరిగిన తర్వాత ఆ రాత్రి మర్నాడును మంచం నుంచి లేవలేడు, నడు నొప్పి విపరీతమైనటువంటి నొప్పితో ఉంటుంది. సిలీనియం. ఇంకా సిలీనియం లక్షణాలు, ఏంటంటే క్రమంగా జుట్టంతా ఊడిపోతుంది. అది చాలక కనుబొమ్మలన్నీ ఊడిపోతాయి. ఇంకా అడ్వాన్స్ కనుబొమ్మలు, గడ్డం కూడా చాలా పలుసనయ్యి ఒక్కొక్కడు కంప్లీట్గా ఊడిపోతుంది. 1946-49లో మేము ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు మీద గుండయ్యర్ హోటల్ అని ఒకటి ఉండేది. ఆ గుండయ్యర్ గారికి తల మీద కానీ, కనుబొమ్మలలో కానీ, మీసములు, గడ్డములు ఎక్కడా కూడా శరీరం మీద కేశ సంపద లేకుండా వెళ్ళిపోయి. దట్ ఈస్ సిలీనియం. సమస్త రోమములు పడిపోతాయి. కానీ వాడికి ఒక రకమైన ఎంజాయబుల్ థింగ్ ఉంటుంది. థియేటర్ ఒకటి కట్టించుకుంటాడు. అంటే నిద్ర పడితే అలా కథలుగా, సినిమాలుగా కళ లేకుండా నిద్ర ఉండదు. నిద్ర ఉన్నంతసేపు కలే కానీ ఒట్టి నిద్ర ఉండదు వాడికి. అంటే టికెట్ అక్కర్లేదు రోజు. పోనీ ఏమన్నా గొప్ప విషయాలు వస్తాయా? ఏమి రావు. ఈ డికేట్లో వస్తున్న సినిమాల్లో లాగా మనం డైలీ రొటీన్లో చూస్తున్నటువంటి వెద విషయాలే మళ్ళీ కళ్ళలో రిపీట్ అవుతాయి. ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీసర్ దగ్గర మాట్లాడారు, మనం ఇటు వచ్చాం, వాడు కారు మీద ఎక్కి వెళ్ళాడు, ఇంతే, ఇంకేముండవు. మధ్య కళలో మెడుకు వచ్చిందనుకోండి, ఏదో లెక్కెచ్చడానికి మెడుకు వచ్చిందనుకోండి, ఒకటో రెండో, మళ్ళీ కాళ్ళు కడుక్కుని వచ్చి పడుకుంటే ఇందాక ఎక్కడ ఆగిందో కర అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. మీరు నమ్మరు. ఎవరన్నా పేషెంట్ చెప్పి 2-3 పేషెంట్స్ మీకు తగిలితే కానీ నమ్మనంత ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది ఈ పాయింట్. అంటే ఇంటర్వల్ తర్వాత మళ్ళీ సినిమా కంటిన్యూ చేస్తారు చూడండి, అలా ఉంటుంది వాడి కర. ఇది సిలీనియం పేషెంట్ లక్షణం. కనుక వాడి చెమట ఎల్లోయిష్ స్టెయిన్ కానీ, బ్లడ్ స్టెయిన్తో కూడిన ఎల్లోయిష్ స్టెయిన్ కానీ ఉంటుంది. ఇంకా మిగిలిన ఎవరు? తూజావాడు, సల్ఫర్ వాడు. తూజావాడి చెమట సాముద్రిక శాస్త్రంలో చెప్పబడినట్లు ఉంటుంది. అంటే 2 రకాలు తూజావాడి చెమట. ఆ పక్కన తూజావాడు కూర్చుని ఒళ్ళంతా చెమట పోసేవాడికి, ఈ పక్కన మనం కూర్చుని ఆ లోపల ఏదో వెల్లుల్లిపాయతో మసాలా వేస్తున్నారనిపిస్తుంది, వేయిస్తున్నట్టు నూనెలో. వెల్లుల్లిపాయ వాసన వేస్తుంది వాడి చెమట, గార్లిక్ స్మెల్. తూజావాడి చెమట గార్లిక్ స్మెల్ వేస్తుంది. ఏదో తయారు చేస్తున్నారు ఒక ఐటమ్ అన్నట్టుగా ఉంటుంది. లేదా ఆల్టర్నేటివ్ ఉంది వీటికి, తేనె వాసన వేస్తుంది. తేనె వాసన అంటే ఏమిటి? షుగర్స్ అయినా వెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఆల్బుమిన్ మొదలైనటువంటి మిగిలిన టిష్యూస్ అయినా పెడుతున్నాయి చెమటలో. వాడికి చాలా వీక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా వాడికి చెమట పోస్తే ఇంటి దగ్గర చొక్కా ఇప్పి కూర్చున్నాడంటే ఈగలు వాళ్తాయి వీటి మీద. హీజ్ స్వెట్ అట్రాక్ట్స్ ఫ్లైస్. ఎందుచేత వాల్యుబుల్ టిష్యూస్ వెళ్ళిపోతున్నాయి కనుక
శవం ఫ్లైట్స్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తుందండి? అదే కారణం ఇక్కడ. ఇంకా సూర్యవాళ్లలోనే చాలా డిజగ్రేబుల్ స్మెల్స్ కూడా ఉండవచ్చు. అంటే తోళ్లు ట్యానింగ్ ఇండస్ట్రీలో మురగబెడితే వాసన వస్తుంది చూడండి, ఎగ్జాక్ట్ గా ఆ స్మెల్ తో స్వెట్ ఉన్నవాడు కూడా సూర్యవాళ్లలోనూ సల్ఫర్ వాళ్లలోనూ ఇద్దరులోనూ ఉంటారు. అంటే తోలు మురిగిన వాసన, స్మెల్ ఆఫ్ పుట్రిఫైడ్ స్కిన్. పంచ కట్టుకుని ఉంటారు, చొక్కా ఉండదు. ఇంటి దగ్గర భోజనం అది చేసే టైంలోనూ పొద్దున పూజ చేసుకుని ఇవన్నీ గంట కొట్టి ఇవన్నీ టైంలో ఒడ్డు శుభ్రంగా చెవట పోస్తూ ఉంటుంది, తడితుండు కూడా భుజాన ఉంటుంది. అది సంకల్లో ఇలా ఇలా కొట్టి ఇలా వాసన చూస్తారా? తూజా తూజా తూజా. అదే మీరు పక్కన వాడి పేరు రాసుకుని బ్రాకెట్స్ లో తూజా అని రాసుకుని నెక్స్ట్ టైం ఎప్పటికైనా వాడు ఏదైనా ఒక కొంచెం మాత్రం పెట్టరా అని అడిగారు తోసేయండి. అంటే వాడి ఆ సోషల్ స్ట్రక్చర్ ను బట్టి ది సిమ్టమ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోషల్ స్ట్రక్చర్. వాడు విఐపి అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఆర్థడాక్స్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, మ్యాన్ ఆన్ ది స్ట్రీట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, రెవల్యూషనరిస్ట్ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది, ఆస్తికుడైతే ఓ పద్ధతిలో ఉంటుంది, నాస్తికుడైతే ఓ పద్ధతిలో ఉంటుంది. ఆస్తికుడైతే ఇడియట్ లాగా పోట్లాడతాడు దేవుడు ఉన్నాడని, నాస్తికుడైతే ఇడియట్ లాగా పోట్లాడతాడు దేవుడు లేడు. అంతే తేడా. హెల్తీ మ్యాన్ అయితే ఆస్తికుడైతే తన బిలీఫ్స్ అనుకుంటుంది, నాస్తికుడైతే తన బిలీఫ్స్ అనుకుంటుంది. ఇద్దరు ఇడియట్స్ లాగా పోట్లాడటం, వినయనాదాలు అరుచుకుంటాలు, గోడలు జడగొట్టడం ఇట్లాంటివి ఉండవు. అవి సల్ఫరు తూజ ఉంటే తప్ప ఉండవు. అంటే వాడు ఉన్నటువంటి లెవెల్ను బట్టి ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఇంకా ఈ చెమటలో మాత్రం ఒక్కొక్క డ్రగ్ తెలుస్తుంది. ఇట్లాగా లేడీస్కి ఇర్రెగ్యులర్ మెన్సెస్, సల్ఫర్ వాళ్ళకి ఒకప్పుడు 20 రోజులకి, ఒకప్పుడు 2 నెలలకి, ఒకప్పుడు నెల 15 రోజులకి ఇష్టం. అది ముందు తెలియజేస్తుంది సల్ఫర్ కావాలని. తర్వాత ఇంకా చిల్లర బాధలు, కడుపు నొప్పిగా ఉంటాం, నడుము నొప్పిగా ఉంటాం, ఇట్లాంటి తర్వాత చెబుతాం. ఇట్లాగో నెక్స్ట్ ఒక భయంకర వ్యాధి ఉన్నది. అంటే హ్యాండ్సప్, వైద్య శాస్త్రం అలోపతిలో హ్యాండ్సప్ చేసినవి కొన్ని ఉన్నాయి. దీన్నే నేసల్ ఎలర్జీ అంటారు. అనేక మంది డాక్టర్లు కుబేరులయ్యారు దీంతో, పేషెంట్స్ అట్లాగే ఉంటారు. నేసల్ ఎలర్జీ అంటే కొన్ని వందల కొలది తుమ్ములు, ముక్కు జలుబు, పడిశము అంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అప్పుడప్పుడు సైనసైటిస్ ఉంది నీకు అని ముక్కులు కుడుతూ ఉంటాడు వాడు. నెలకో 2 నెలలకో మాట ముక్కు కుట్టించుకుంటూ ఉంటారు. సైనసైటిస్ అంటే ఇక్కడ పంక్చింగ్ చేసి ఆ లోపల నుంచి వాటర్ తీస్తానంటాడు. తీస్తే మళ్ళీ రాదు. మొదట ఎలా వచ్చింది? జబ్బు అయినప్పుడు వాటర్ తీస్తే వెళ్దాము, యూరిన్ రావటానికి లేదు కంటే క్యాథెటరైజ్ తీస్తా ఉంటుంటే మళ్ళీ రాకుండా పోదు. కనుక ఈ ఎలర్జీ ఒకటి ఉంటుంది వీడికి, నేసల్ ఎలర్జీ. ఎవరెవరికి ఉంటుంది? సల్ఫర్ తప్పకుండా ఉంటుంది, సూజావాడికి ఉంటుంది, గల్కెమెరా వాడికి ఉంటుంది, లెకసిస్ వాడికి ఉంటుంది, మెడోరినం వాడికి ఉంటుంది, సోరినం వాడికి ఉంటుంది, ట్యూబర్క్యులినం వాడికి ఉంటుంది, నేట్రమ్ సల్ఫ్ వాడికి ఉంటుంది, నేట్రమ్ మూర్ వాడికి ఉంటుంది. డీప్ డ్రగ్ కాదు, ఆ పూటకు పనికొస్తుంది. ఇందులో ఏ డ్రగ్గులోకి వస్తాడో పేషెంట్ కాస్త మనం ఒళ్ళొచ్చి తెలుసుకుంటే, నేట్రమ్ మూర్, నేట్రమ్ సల్ఫ్, సల్ఫర్, సూజ,
డల్కమెరా, లెకసిస్, మెడోరినం, సోరినం, ట్యూబర్క్యులినం. ట్యూబర్క్యులినంలోనే ఒక వెరైటీ బ్యాసిలినం. ఆవుకి ట్యూబర్క్యులోసిస్ వస్తే మందు తీస్తే ట్యూబర్క్యులినం అంటారు, మనిషికి వచ్చింది తీస్తే బ్యాసిలినం అంటారు. అది కానీ సింటమ్స్ లో తేడా ఉంది మెటీరియల్ కొంత. వీటిల్లో దేనికి చెందుతాడో మనం ఒళ్ళోంచి కనుక తీసినట్లయితే నేసల్ ఎలర్జీ అట్లా 3 నిమిషాల్లో పోయినట్లుగా పోతుంది మంత్రించినట్టు హోమియోపతిలో. ఏరోపతిలో ఎంబీబీఎస్ ఎట్లాగో నేసల్ ఎలర్జీ అట్లాగే. దీనికి వైద్యం ఏమిటంటే దండం పెట్టాను. నారాయణాస్త్రానికి తిరుగు అస్త్రం ఏమిటంటే దండం పెట్టండి. గ్రే హెయిర్స్ ఏం ఏమిటంటే రెస్పెక్టే అన్నాడు, అంతకంటే మంది లేదు. ఇట్లాగా దీనికి అంతే. కానీ ఈ నేసల్ ఎలర్జీ సల్ఫర్కి బాగా ఎక్కువ ఉంటుంది అది చెబుతున్నాడు. ఇక్కడ డల్కమెరా, లెకసిస్ అని ఇద్దరున్నారు. ఆస్తమా కానీ, తుమ్ములు కానీ, ఇస్నోఫీలియా కానీ ఇట్లాంటివి నేసల్ ఎలర్జీ కానీ వచ్చినప్పుడు ఒకటి వేసి చూసి తగ్గకపోతే రెండోది వేస్తారు. ఒక్కప్పుడు ఎగిరిపోతారు బిగితీసి. ఆ ఇద్దరికి పడదు ఇన్వికల్స్. డల్కమెరా వేసాక లెకసిస్ కానీ, లెకసిస్ వేసాక డల్కమెరా వేస్తే కానీ పేషెంట్ వెళ్ళిపోవచ్చు. ఇన్వికల్స్ 2 డ్రగ్స్. అది ఆ ఇన్వికల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది వచ్చినప్పుడు. ఇది ఒకటి. ఒక్కొక్కప్పుడు బ్లీడింగ్ కూడా ఉంటుంది ముక్కు వెంట వీళ్ళకే ఈ సల్ఫర్ పేషెంట్స్ లో. తర్వాత నెక్స్ట్ది వేరియస్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి వీళ్ళకి, సల్ఫర్ వాళ్ళకి. మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, చీలమండల నొప్పులు, గోడల నొప్పులు, మెడల నొప్పులు, నడుము నొప్పులు ఇట్లాగా. వేళ్ళు మొద్దుబారుతూ ఉంటాయి ఒక్కోమాట, చేతివి కానీ కాలివి కానీ. మళ్ళీ కొంచెం సర్దుకుంటూ ఉంటుంది. గబగబా నడుస్తూ ఉంటే ఒక్కప్పుడు టక్కన పట్టేస్తుంది, బాల్ అండ్ సాకెట్ చేయండి. మళ్ళీ కాసేపు ఆగేసి కూర్చుని అటు ఇటు సర్దు మళ్ళీ అంటే గ్రూలో పడిపోతుంది, మళ్ళీ ఎడుతూ ఉంటాడు. అంటే బాల్ కంచాల పడ్డది కనుక నడుస్తూ ఉంటాడు. మళ్ళీ కొంత దూరం మళ్ళీ ఎదురు తిరిగే టక్కన కొడుతుంది. ఇలాంటివన్నీ చిల్లర్లు. అంటే ఈ మెషిన్కి సంబంధించినటువంటి ఎగుడు దిగుళ్ళన్నీ దీనికి ఉంటాయి. తర్వాత ఒంట్లోంచి తలలోంచి ఆవిర్లు వస్తున్నట్టుగా ఉంటుంది. ఈ వేపర్స్ వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇంకా రూమ్ కూడా వేడిగా ఉంటే చెప్పక్కర్లేదు. యాజ్ ఇఫ్ వేపర్స్ ఆర్ ఎమిటింగ్ ఫ్రమ్ ది బాడీ. ఎర్రబడుతుంది, ఎండబడితే ఎర్రకాయ మొహం కానీ తలకాయ కానీ చేయగలరు. అంతేకాక కాసేపు ఏదైనా ఇలాంటిది పట్టుకుని బజారుకి నడిచాడు అనుకోండి, ఇట్లాగా ఇక్కడెక్కడో కొంచెం ఒత్తుకుంటుంది. ఆ వాత 2-3 రోజులు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎర్రగా. దట్ ఈజ్ సల్ఫర్ స్కిన్. బ్రీఫ్ కేస్ పట్టుకున్నాడు. ఆ బ్రీఫ్ కేస్ పట్టుకున్న చోట ర్యాపిడ్ అవుతుంది. బూటు తొడుక్కుంటున్నాడు. బూటు ఒత్తిడయ్యేటువంటి చోట చిటికిన వేలు మీద కానీ ఎక్కడో ఒక యాంగిల్లో ఎప్పుడు అలాగా రెడ్గా ఒరిసి ఉంటుంది. 10-12 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది, కాయ కడుతుంది. ఇంకా 4-5 ఏళ్ళు 6-7 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది, కాయ నెప్పెట్టడం మొదలెడుతుంది. తర్వాత ఆ నొప్పి పెద్దది అవుతుంది. కొన్నాళ్ళు ఆయింట్మెంట్ల మహాయుగం, కొన్నాళ్ళు లోపలికి ముందు, కొన్నాళ్ళు ఇంజెక్షన్స్ అన్నాడు ఆయన ఎవరో, అలాగే ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్ మహాయుగం. ఇవేం తగ్గలేదంటే ఇప్పుడు మేల్కొనండి, ముక్క తీసి పైకి పంపిస్తారు అందులో. అంటే బయాప్సీ చూసి మ్యాలిగ్నెన్సీ ఉందండి అంటారు. అంటే అర్థం అక్కడ శ్మశానం దగ్గర మీరు పొలలో వేయిస్తుండండి, ఇక్కడ మిగిలిన ఏర్పాట్లు మేము చేస్తాం, అయిపోయింది అక్కడ. అప్పటిదాకా మ్యాలిగ్నెన్సీ ఉన్నట్టు తెలియదు. అంటే ప్రీ క్యాన్సర్ స్టేట్ అని ఒకటి ఉంటుందని
అలోపతికి తెలియదు. క్యాన్సర్ అయిన తర్వాత చేసేటువంటి అపరకర్మలే కానీ ఫ్యూనరల్ ఫంక్షన్స్ తప్ప అంతకుముందు క్యాన్సర్ కాకమునుపు అనే కండిషను ఈ రోజు వరకు అంగీకరించలేదు, ఎరగదు. 7 years ప్రీ క్యాన్సరస్ స్టేట్ అనేది మనం దాన్ని ఓవర్లుక్ చేసి తెలియకుండా నిద్రపోతే అప్పుడు క్యాన్సర్ అవుతుంది అని మనం చెప్పాడు. When the doctor is if the doctor is a donkey for 7 years, then the case becomes cancer. క్యాన్సర్ అయ్యాక చేసేది ఎట్లాగూ ఏమీ లేదు కనుక ఇది క్యాన్సర్ అని తెలిసేది తెలియక ఏ రకమైన క్యాన్సరు, కార్సినోమానా, సార్కోమానా ఏదైతే ఇది సల్ఫర్కి చాలా కండిషన్. అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ని నయం చేసేటువంటి మహా ఔషధములలో సల్ఫర్ ఒకటి. చిన్నగా సల్ఫర్ ట్రీట్మెంట్ జరిగినటువంటి 100 పేషెంట్స్ లో 100కి జన్మ మొత్తం మీద క్యాన్సర్ రాదు, రాసివచ్చు. క్యాన్సర్ రాకుండా ఉండటం పాసిబుల్, కానీ క్యాన్సర్ వచ్చి నయం అవటం గొప్పట. ఇంపాసిబుల్ గొప్పటి బట్టి నిప్పులో దూకలేదట అంటే గొప్ప ఏముంది, దూకి తావకుండా ఉంటే గొప్ప అన్నట్టు. కొందరు చెబుతారు క్యాన్సర్ క్యూర్ వీఆర్ నాట్ మచ్ కన్సర్న్డ్, వీఆర్ కన్సర్న్డ్ విత్ ది కాజెస్ ఆఫ్ క్యాన్సర్. ఇడియట్. అంటే కారణములు మాత్రమే మేము తెలుసుకొని కోరుతున్నాము, నివారణ గురించి మాకు అనవసరం. కారణాలు ఎక్కడుంటాయి? ఎన్విరాన్మెంటల్ అన్నారు. నెవర్ ఎన్విరాన్మెంటల్. అంతేదే ఆన్సర్. దే ఆర్ మెంటల్. ఎందుకని క్యాన్సర్ కారణాలు శరీరంలో 7 సంవత్సరాలు తయారయ్యి అటుపైన క్యాన్సర్ వస్తుంది, కానీ చుట్టుపక్కల ఉన్నవి వాతావరణం, తర్వాత ఆహారం, విహారం, వీటిలలో క్యాన్సర్ ఎన్నడూ రాదు. ఫాల్స్ కన్సెప్షన్స్. తర్వాత క్యాన్సర్ అనేది ఒక భాగానికి చెందినది కాదు. మనిషికి క్యాన్సర్ వచ్చి అది ఒక భాగం. By this time you might have understood that what we call the tuition fee is only a stationary fee, and those few who have not much care to pay it by now will take it tomorrow as the last day, and if tomorrow still is late, we have to read their names and give 2 more days. Because it is out of question that we put something from our pockets into this. Because for your information, in the medical service 12 years ago, 5 of us started from our pockets, and even today when thousands of rupees are being spent in medicine, many thousands of brothers are helping throughout the country and abroad also. Of course, we are not getting any illicit funds from abroad. Some people are thinking whether we are getting some money from America or some other countries, but it's nonsense. We don't want to sell our country to foreigners. So, don't have any such illicit ideas. It is only an organization, one of the organizations, not only the organization, but one of the organizations which proves the possibility of helping ourselves without any conventional and crude monetary resources. So, many places there are people who believe that we are getting some illicit money from other countries, but it is only a formula of doing things for ourselves, which doesn't require any inanimate resources. Because the resource of all resources is the human being, and to know how to use this, we are also trying to prove, as the many other organizations are trying to prove. And as it stands like that, we don't look to any funds from anyone or any grants from any authorities, and we honor everyone if he minds to help his brother Indian first and then his brother human being next, in terms of human energy and human intelligence. That is manual force, because we can't attach much importance to those
who pay a lakh of rupees than to those who pay some part of their physical energy and mental. That is the formula. And as it stands, even today we continue to pay that much from our pocket money as we were doing in the beginning 12 years ago. We didn't stop to spend that little money which we could afford to do from our own pockets. So, the stationery and other things which we supply here, it should be a formula that it should be only from your resources, and 99.9 everyone will appreciate it, but in every center there will be 0.01% who play mischief with this type of goodness. Of course, but after some time they also get purified in the name of God. I wish all of you should make people understand that everyone can create a circle of resources around himself or her, which can play wonders without taxing any particular pocket or purse. That is the main intention. Because it is already time for the mankind to understand that to spend crores and lakhs of rupees on brick and mortar belongs to the Paleolithic age. Let it be for any government work or industrial work or educational work or for universities. If we spend 2 crores of rupees to construct a university, that might have been appreciated 100 years ago or 50 years ago. Even still, if we continue to appreciate, it is only Paleolithic instincts in the human being. We would have better spent the lakh of rupees or crore of rupees upon something living for people. We have still such Paleolithic instincts prevailing in the 20th century. For example, we spend crores and crores of rupees for family planning. We would have better spent it for bread or clothes or shelter. Still, we are very backward, mankind, in many things. Let us try to be forward. సల్ఫర్ జనరల్గా సల్ఫర్ వాడిని చూస్తే ఎలా గుర్తుపట్టాలో నేను చెప్పుకున్నాం. హౌ టు రికగ్నైజ్ ద సల్ఫర్ పేషెంట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆర్ అక్వైలిటీ కాన్వర్సేషన్ ఆర్ ఇంటర్వ్యూ. నౌ విల్ గో టు ది మెంటల్ స్ట్రక్చర్ డీటెయిల్స్ ఆఫ్ ది సల్ఫర్ పేషెంట్. మానసిక వికారములు, సల్ఫర్ మెంటల్ సింటమ్స్. The first and foremost you will find in the constitutional sulfur patient, that is chronic sulfur patient, is that he has no belief in what you call cleanliness and neatness. పరిశుభ్రత అనేటువంటి అభిప్రాయం మీద ఎక్కువ గౌరవం కానీ నమ్మకం కానీ ఉండదు. You may read many books about hygiene and other things, but they remain as books and glorious thoughts to entertain. పొద్దున్నే లేచి స్నానం చేయాలన్నది మీ అందరికీ సామాన్యంగా రొటీన్. వాడి పొద్దున్న లేచాక ఇమ్మీడియట్లీ ఇఫ్ హి టేక్స్ ఏ వాష్ ఆర్ నాట్, అండ్ ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ ఇఫ్ హి డజంట్ టేక్ ఏ వాష్. అది వాడి మెంటల్ సెటప్ అలా ఉంటుంది. పొద్దున్న లేచాక ఇంకొంచెంసేపు ఏదో మాట్లాడుతూ నుంచుంటే ఎక్కువ కన్వీనియంట్ గా ఉంటుంది స్నానం చేయడానికి కన్నా. ఏదో మనకి అర్జెంట్ పనులు ఉన్నాయి అని సెల్ఫ్ డిసెప్షన్. దట్స్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అవర్ వాష్ ఇన్ ది మార్నింగ్. 10-10:30 దాకా అట్లా కంపల్సరీగా అయితే స్నానం చేయడం, లేకపోయినట్లయితే మామూలుగా చేయకుండా ఆ రోజు మేనేజ్ చేసినా పెద్ద ఇబ్బంది. ఇది మొట్టమొదటి. ఉంటే మెంటల్ బ్రేక్ అయినా స్ట్రక్చర్ ఎందుకు ఇది అని అడిగితే చెప్పే కదా, స్వర అనేటువంటి వ్యాధి, దీర్ఘ వ్యాధులు మిగతా 3 కూడాను మెంటల్ స్ట్రక్చర్ లోనే స్టార్ట్ అయ్యి తర్వాత వైటల్ ప్లేన్ లోకి వచ్చి తర్వాత ఫిజికల్ ప్లేన్ లోకి వస్తాయి.
కనుక వీడికి ఎందుకంటే మెంటల్ ప్లేన్ లో ఉంటుంది లేదా జీవితంలో ఒక స్థితి వచ్చిన తర్వాత అయినా అంటుకోవచ్చు. స్వర అనేది ఎలా వస్తుంది, ది ఆరిజిన్ ఆఫ్ డిసీజ్ అనేటువంటి దాని గురించి హ్యానిమన్ దాదాపు 300 పేజీల మ్యాటర్ ఇచ్చాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మెల్లిగా మనం లెటెస్ట్ ట్రై టు గెట్ ఫెమిలియరైజ్ విత్ ఆరిజిన్ ఆఫ్ డిసీజ్. అసలు ఎలా పుట్టింది మానవుడికి వ్యాధి అనేది? మనకి కోపం రాకుండా ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో నరజాతి లేకుండా ఉన్నట్లయితే వ్యాధి అనేటువంటిది ఉండేది కాదు, అకాల మరణం ఉండేటువంటి విషయం. బికాస్ ట్రాన్స్గ్రెషన్ అనేది నేచురల్ లాకే ఇంకొక స్పీషీస్ కి పాసిబుల్ కాదు. ఉల్లంఘించుట, అతిక్రమించుట ప్రకృతిని అనేది హ్యూమన్ బీయింగ్ ఒక్కళ్ళకే పాసిబుల్ కనుక దాని మీద బేస్ చేసి మనకి ఇచ్చాడు. అంచేతనే హ్యానిమన్ మీద ప్రపంచం ఆ రోజున చాలా కోపించింది. ఈ రోజున కూడా హ్యానిమన్ ని పూర్తిగా వెల్కమ్ చేసేంత రెడీగా ఎక్కువ మంది హ్యూమానిటీ లేరు. ఇంకా 2-3 సెంచరీస్ పట్టవచ్చు, చెప్పలేదు. ఎందుకంటే మన పర్సనల్ మ్యాటర్స్ కదా వీటికి మెడిసిన్ సైన్స్ ఆఫ్ మెడిసిన్ కి సంబంధం ఏమిటి అనేటువంటి క్రూడ్ నేచర్ లో చాలా మంది ఉన్నాం. పర్సనల్ మ్యాటర్స్ కావు, ఇంపర్సనల్ మ్యాటర్స్ ఇవన్నీ. క్లెన్లీనెస్ మొదలైనటువంటివి మనం ఎంత ఇండివిజువాలిటీ ఉన్నా, ఎంత స్వాతంత్ర్యం ఉంది అని అనుకున్నా, we should never forget that we are one among the myriads and myriads of living beings on this earth. రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నటువంటి వాడు మినిమం డెకోరం ఎలా అబ్జర్వ్ చేయాల్సినటువంటి డ్యూటీస్ వాడికి ఉన్నాయో, యాజ్ ఏ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ యూ షుడ్ రిమెంబర్ దట్ వీ ఆర్ ఏ ఫ్యూ అమాంగ్ ది మెనీ. ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళలో నేను ఒకటే సంగతి గుర్తుంచుకున్నప్పుడు తీసుకెళ్ళి సల్ఫర్ డిసీజ్ కనిపిస్తుంది. అంటే ఏ వెరీ రాంగ్ అండ్ డిస్టార్టెడ్ అండ్ పర్వర్టెడ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఎవరి సొంతంగా స్వతంత్రమైనటువంటిది, ఎవరి ఇండిపెండెంట్ వే వాడికి లేదా, ఫ్రీ ఫీలింగ్ లేదా, ఫ్రీ థింకింగ్ లేదా అనేటువంటి ఐడియా ఉంటే తప్పకుండా ఉన్నది, ఉండవలసినంత ఉన్నది. నేచర్ ఉండవలసిన కన్నా ఎక్కువ ఇచ్చింది మానవుడు. ఎక్కువ ఇచ్చినప్పుడు వీడు మిగతా స్పీషీస్ కి డెట్రిమెంటల్ గా ప్రూవ్ చేస్తున్నాడు కనుక మినరల్ కింగ్డమ్ లో మ్యాన్ చేసినంత ధ్వంసం ఎక్కడ ఎవరు చేయటం లేదు. ఎర్త్లో వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వీ షుడ్ నాట్ బి అషేమ్డ్ టు యాక్సెప్ట్. ఎర్త్లో ఉన్నటువంటి మినరల్స్ ని, కెమికల్స్ ని, వీటిని మానవులు డిస్టర్బ్ చేసినందుగా ఏ జీవరాశులు డిస్టర్బ్ చేయవు. మిగతా జీవరాశులు దే సెటప్ ఏ చైన్ యాక్షన్ విచ్ కీప్స్ టు బ్యాక్. కనుక స్వర అనేటువంటి డిజీజ్ పాసిబుల్ హ్యూమన్ బీయింగ్స్ లోనే, హ్యూమన్ బీయింగ్స్ తో సంసర్గం వచ్చినటువంటి జంతువులకు వ్యాధులు రావడం అనేది తరచవుతుంది. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ మనం తర్వాత 2-3 లెసన్స్ అయిన తర్వాత చెప్పుకోవాలి. ఈ స్వర అనే వ్యాధికి సల్ఫర్ కి ఉన్నంత సంబంధం మిగిలిన ఎక్కువ డ్రగ్స్ కి లేదు. అందుకని సల్ఫర్ లో స్టోరిక్ లక్షణాలు అనేటువంటి క్రానిక్ పేషెంట్స్ ఉంటాయి కనుక ఇన్స్టింక్టివ్ గా 2 ఉంటాయి. ఒకటి క్లెన్లీనెస్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఐడియా, అంటే నో కాన్ఫిడెన్స్ అండ్ నో బిలీఫ్ ఇన్ క్లెన్లీనెస్ ఒకటి. తర్వాత ఇన్స్టింక్టివ్ డిజోబీడియన్స్ మైండ్ కి ఉంటుంది. ఎందువల్ల ఏ రాంగ్ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఈ 3 బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుని మనం చూస్తే సల్ఫర్ పేషెంట్ చాలా క్లియర్ బోధపడతారు. స్నానమే కాకుండా వాడు వేసుకునేటువంటి వస్త్రధారణ మొదలైనటువంటి దాని ఎందుకు స్థిరత ఉండదు. పరిశుభ్రంగా వస్త్రాలు వేసుకోవాలని చెప్తే అది షోయింగ్ నేచర్ అంటాడు. గట్టిగా